నమస్కారం భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శరన్నవరాత్ర శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ ఈరోజు మనకు మహిషాసుర మర్దినిగా సిద్ధిదాత్రిగా అలంకారంలో కనిపించి అనుగ్రహించనుంది. మరి ఆ అమ్మవారి అవతార విశిష్టత గురించి అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాల గురించి ప్రేక్షకులు తమ సందేహాలను ఎన్నో ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. మరి వాటన్నిటికీ సమాధానాలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వారిని అడిగి సందేహ నివృత్తి కావించుకుందాం. నమస్కారం అండి. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరం హన్మకొండ నుంచి మురళి గారు రాస్తున్నారు. మహానవమి విశిష్టత ఏమిటి, ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు. జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమ శివ ధాత్రి స్వాహ స్వధా నమోస్తుతే. జగజ్జనని 9 రోజులు 9 రూపములతో మనకు ఈ నవరాత్రముల్లో దర్శనమిస్తూ ఉంటుంది. మహర్నవమి అన్నారు, మహాదేవి ఆవిడ, మహావిద్య అన్నారు ఆవిడను. కాబట్టి ఇక్కడ మహా అనేటువంటి శబ్దము రెండే చోట్ల ఉపయోగిస్తారు. ఒకటి మహేశ్వరుడికి, అలాగే మహాదేవికి. ఈ నవమి నాడు ఆ తల్లి మహిషాసుర మర్దినిగా అలంకారం చేసుకొని అవతరిస్తుంది. నవరాత్రుల్లో 9వ రోజు అన్నారు. ఇది చాలా చక్కటి ప్రాధాన్యం కలిగినటువంటి రోజు. సప్తమి, అష్టమి, నవమి నవరాత్రముల్లో మొదటి ఈ 5 రోజులు ఎవరు పూజ చేయకపోయినా ఈ 3 రోజుల్లో నవమి నాడు ఎవరైతే ఆ జగజ్జనని ప్రార్థించి ఆవిడ కోసం పూజ చేస్తారో ఈ నవరాత్ర వ్రత విధానాన్ని ఆచరించినటువంటి ఫలితం వారికి దక్కుతుంది అని మనకు శాస్త్రం చెబుతూ ఉంది. అందువల్ల మహార్నవమి అన్నారు. ఈరోజే మహార్నవమి నాడు దాదాపుగా బతుకమ్మ, ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ పండుగ కదా, దానిలో విశేషమైనటువంటి బతుకమ్మ చేస్తారు. సద్దుల బతుకమ్మ అనేటువంటి పేరుతో బతుకమ్మకు ముగింపుగా ఆ తల్లిని చిత్ర విచిత్రమైనటువంటి నైవేద్యములతో ఆ తల్లిని పుష్ప ప్రకృతి శక్తి స్వరూపిణిగా ఆరాధన చేస్తారు. అలాగే వివిధ ప్రాంతాల్లో పైడి తల్లిగా ఒక చోట, అంకాలమ్మగా ఒక చోట, ఇలా ఒకే శక్తి వివిధమైనటువంటి పేర్లతో ప్రకృతి శక్తి స్వరూపిణిగా ఈరోజు ఆరాధించబడుతుంది. సమస్త వర్ణముల చేత ఆరాధించబడేటువంటి ప్రసిద్ధమైన రోజే ఈ మహర్నవమి.